హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ తలకాయ కూర. దానికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్ పేస్ట్. ముందుగానే ఆనియన్స్ 2-3 ఆనియన్స్ కట్ చేసి వాష్ చేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టి 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం సాజీరా వేయాలి. వేసాక ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఆనియన్ పేస్ట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయండి. అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ముందుగానే మనం తలకాయ కూరని కొంచెం హాట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసి ఒక డ్రైనర్లో వేసి ఎక్సెస్ వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని ఈ ఆనియన్ పేస్ట్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం కలుపుతూ బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు బాగా మగ్గనివ్వండి. అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోయి మనకి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం చింతపండు పులుసు కూడా వేస్తామండి, కాబట్టి కొంచెం చింతపండు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇందులో కొంచెం 2 to 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, అకార్డింగ్ టు మీ టేస్ట్, మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసుకోండి. చింతపండును బాగా కడిగి వాష్ చేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టి పెట్టుకోండి. దీంట్లో మనం డ్రై కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేస్తామండి, సో డ్రై కోకోనట్ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇది బాగా మగ్గాక కారం కూడా పచ్చివాసన పోయాక కొంచెం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్ పౌడర్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ వేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలేంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి కూడా కొంచెం సేపు పెట్టండి. సాల్ట్ వేయగానే ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పులుసు వేసి దానికి తగ్గట్టు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ, ముక్క ఉడికేంత వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి 5 to 6 విజిల్స్ పెట్టండి. చూసి ఒకవేళ కుక్ కాకపోతే చూసి మళ్ళీ విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ.